బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నందారెడ్డి గారు, చూస్తున్నాం సర్పంచ్ ఎన్నికల నుంచి మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల వరకు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న పరిస్థితులు. సర్పంచ్ ఎన్నికలకు కూడా అమౌంట్ అంటే ప్రచారానికి కేటాయించిన అమౌంట్స్లో కొంత మొత్తాన్ని సోషల్ మీడియాకు కేటాయించాలి అని చెప్పి డిసైడ్ అవుతున్న పరిస్థితులు. అంటే సోషల్ మీడియా ఎంత ప్రభావితం చేస్తుంది, సోషల్ మీడియా ప్రభావం రోజు రోజుకి ఎంత పెరుగుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితులు. ఎలా చూడాలంటారు? మంచికి వెళ్తే ఓకే, కానీ మంచి కన్నా చెడు ఎక్కువగానే ఉంటుంది. లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ప్రతి దాంట్లో నుంచి మంచిని తీసుకునే పరిస్థితుల కన్నా చెడే ఎక్కువగా ప్రభావితం అవుతుంది. మొత్తం జరిగిపోయిన తర్వాత ఎక్కడో ఒక సినిమా మొత్తం చూసిన తర్వాత ఆల్కహాల్ తీసుకోవటం, అంటే సినిమా మొత్తం హీరో మందు తాగుతూ ఉంటాడు, ఎక్కడో చివరిలో ఆల్కహాల్ తీసుకోవటం ఆరోగ్యానికి హానికరం అన్న స్టేట్మెంట్ లాగా వినిపిస్తున్న పరిస్థితి. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. ఎలా కట్టడి చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏం చెప్తారు? వంశీ గారు, మీకు అదే విధంగా తోటి మిత్రులకు ప్రేక్షకులకు నమస్కారం. నేనేమంటుండా, సోషల్ మీడియా అనేది చాలా అవసరం. నేటి సమాజంలో మారుమూలు గ్రామాలలో ఉన్నటువంటి ఒక సామాన్య విద్యార్థులు కానీ సామాన్య ప్రజలు కానీ ప్రపంచంలో ఏం జరుగుతున్నదో, దేశంలో ఏం జరుగుతున్నదో, ఒక స్కూల్లో ఏం జరుగుతున్నదో 2 సెకండ్లలో వాళ్ళ ఫోన్లో చూసుకొని సమాజాన్ని పూర్తిగా సేకరించుకొని క్రోడీకరించుకొని ఆ వాస్తవ పరిస్థితి ఏందో గమనించాల్సిన ఒక అవసరం యువత మీద ఉన్నది. కేవలం ఇది కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది స్వార్థపరులు, కొంతమంది చేస్తున్నటువంటి ఒక కుట్రలో ఇమిడిపోయినటువంటి ఒక సోషల్ మీడియాను పోలీసు వాళ్ళు కట్టడియాల్సిన ఒక అవసరం ఉన్నది. ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ మీడియా ఛానల్స్ ఉన్నాయి అనుకో, అయితే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేటటువంటి ఒక మీడియా ఛానల్ ఉన్నాయి, లేదు అంటే పార్టీలకు అనుకూలంగా పనిచేసేటటువంటి ఒక మీడియా ఛానల్ ఉన్నాయి తప్ప వాస్తవమైనటువంటి ఒక పరిస్థితి ప్రజలకు నందారెడ్డి గారు, చూపించేటటువంటి ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్. మీడియా ఛానల్స్కి కొన్ని పరిమితులు ఉంటాయి. ఏ న్యూస్ని ఎలా టెలికాస్ట్ చేయాలి, అదేవిధంగా మీకు డెస్క్ నుంచి పీసీఆర్ వరకు ఒక పర్ఫెక్ట్ టీం ఉంటుంది, జర్నలిస్టులు ఉంటారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం మీడియా ఛానల్స్ చేస్తున్న పరిస్థితి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్క నిమిషం నందారెడ్డి గారు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది చెప్పేది కూడా ఈరోజు మీడియానే. మీడియా ఉండటం వల్లే ఈరోజు ప్రజలు తెలుసుకుంటున్నారనేది మీకు ఐన్యూస్ వేదికగా ఒకసారి సవినయంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ ఐన్యూస్. నేను ఏమంటున్నా వంశీ గారు, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాజ్యాంగంలో కల్పించినటువంటి ఒక హక్కులో భాగంగానే మనిషికి మాట్లాడే హక్కు, మతం హక్కు, భాష హక్కు, పత్రిక హక్కు, స్వేచ్ఛ హక్కు, తినే హక్కు, తాగే హక్కు, సర్వ హక్కులు కల్పించినటువంటి ఒక రాజ్యాంగంలో భాగంగానే 4th ఎస్టేట్ కింద మీడియాకు హక్కులు కల్పించినారు. కానీ ఆ మీడియాలో మీరు చూడండి, గరం గరం వార్తలు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఒక ఫోటోని తీసుకొని అతని గడ్డం కాకుండా ఇంకో గడ్డం తీసుకొచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడి అడ్డదిడ్డమైనటువంటి ఒక వాతావరణం సృష్టించి కొన్ని దుందా అంటే ఇట్లా మీ ఇష్టం వచ్చినటువంటి కొన్ని మీడియా ఛానల్ చేస్తున్నది గిట్ట చాలా పొరపాటు. నందారెడ్డి గారు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక్క చిన్న సబ్మిషన్. ఈ రోజు ఐ న్యూస్ ఈ వేదిక ద్వారా సోషల్ మీడియా గురించి చర్చిస్తోంది. మీడియాలో మీరు అన్నట్లుగా ఉండొచ్చు, కొన్ని పార్టీలకు అనుకూలంగా ఉండొచ్చు, కొన్ని రకరకాల ప్రోగ్రామ్స్ రావచ్చు, ప్రజల నాడిని పసిగట్టే ప్రోగ్రామ్స్ చేయొచ్చు, రకరకాలుగా విమర్శ ప్రతి విమర్శలు అనేవి కూడా ఉంటాయి. చివరిలో ఏది ఏంటి అనేది దానికి ఒక ఇది ఉంటుంది. కానీ సోషల్ మీడియాకంటూ ఎటువంటి ఆంక్షలు లేవు. ఎవరు ఎక్కడి నుంచి పబ్లిష్ చేస్తున్నారో కూడా తెలుసుకునే పరిస్థితులు లేవు. వారికి ఒక విధి విధానాలు లేకుండా ముందుకు సాగుతున్న పరిస్థితి. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సోషల్ మీడియా కాడికి వస్తే జనరల్ ఏంటి ఇక్కడ వంశీ గారు, సోషల్ మీడియా అనేది ప్రజలకు ఈరోజు నిజంగా గిట్ట ఆయుధంతో సమానమైనటువంటి ఒక మీడియా సోషల్ మీడియా. గతంలో కలము, అప్పుడు తుపాకీ ఏ విధంగా ఉండేనో ఈరోజు సోషల్ మీడియా ఆ విధంగా అయింది. కానీ సోషల్ మీడియా ద్వారా ఇవాళ సామాన్య ప్రజలు ఎవరైనా విద్య కొనుక్కోలేనటువంటి ఒక పరిస్థితి, కాలేజీ ఫీజు కట్టలేనటువంటి ఒక విద్యార్థులు గిట్ట సోషల్ మీడియాలో చదువుకొని పై చదువులకు పోయి అదే విధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టి విదేశాలలో విద్యావంతులు ఎంతో మంది మెరుగైనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. దాని మీద ఉపాధి పొందుతున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. సోషల్ మీడియా ద్వారా రకరకాలైనటువంటి ఒక ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు. కానీ మనం వాడుకునే విధానంలో గవర్నమెంట్ వాషౌట్ చేయట్లేదు. ఏం వాషౌట్ చేయట్లేదు? దీంట్లో గవర్నమెంట్ గిట్ట పొరపాటు ఉన్నది. రాజకీయ పార్టీలు పెట్టుకున్నటువంటి ఒక సోషల్ మీడియా గ్రూపులల్లా
వాళ్ళ అభిమానం పెరిగిపోయి పిచ్చి కాస్త నెత్తికెక్కిందంటారు కదా, ఆ విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఒక కొంతమంది ఎనీ పార్టీ, యా ఏ పార్టీ యా కార్యకర్తలైనా కావచ్చు, రైట్. సామాజిక స్పృహ లేకుండా ఆ కంటెంట్ ఏమున్నది కనీసము చదివి, లేదంటే యా ఆ వీడియో ఏమున్నది కనీసము చూసి అవగాహన కల్పించుకున్న తర్వాత మాత్రమే సమాజానికి దాన్ని మనం షేర్ చేయాలనో, లేకపోతే షేర్ చేయకూడదా, లేదు దీంట్లో ఏమైనా సమాజంలో భద్రత లోపం అవుతుందా, లేకపోతే మత రైట్. కళాలకు సంబంధించిన ఇష్యూ ఉన్నదా, యా రైట్. రాజకీయ వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ ఉన్నదా, ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ ఉన్నదా, దేశాలకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ ఉన్నదా, రాజ్యాంగం ఏం చెప్తున్నది, కనీస అవగాహన లేకుండా ఎవరు పడితే వాళ్ళు యా ఎట్లా రైట్. పడితే నందారెడ్డి అట్లా గారు మళ్ళీ వాష్ మీకు అవుట్ టైం చేస్తున్నారు ఇస్తాను. కావున యా ప్లీజ్ కన్క్లూడ్, ప్లీజ్ కన్క్లూడ్. మళ్ళీ మీకు టైం ఇస్తాను నందారెడ్డి గారు. ఇంకా వెంకట్ గారు కూడా నేను జాయిన్ కంప్లీట్ అయిపోయారు. చేయలేను, ఒకటే వర్డ్ యా ఉన్నది. యా ప్లీజ్ కంటిన్యూ. నేనేమంటున్నంటే ఈ విషయం పట్ల ప్రభుత్వము సరైనటువంటి ఒక దిశగా పనిచేయకపోవడం ద్వారా విద్యార్థి అప్పటి నుంచే, విద్యార్థి దశ నుండే స్కూళ్ళల్లా, కాలేజీలల్లా, యూనివర్సిటీలల్లా మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, సోషల్ మీడియా ద్వారా మనం ప్రజల్ని ఎట్లా ఇంపాక్ట్ చేయాలి, ఇంపాక్ట్ చెయ్యకూడదు, ప్రజా అవసరాలను గ్రహించాలి తప్ప ప్రజలను రెచ్చగొట్టే విధంగానో, పాలకులను తిట్టే విధంగానో సోషల్ మీడియాను వాడకూడదు అన్నటువంటి ఒక విషయం ప్రభుత్వం చర్యలు తీసుకొని, ఇకనైనా ఎవరైనా నిజంగానే ఏదైనా సోషల్ మీడియాలో చెడు వార్తలు స్ప్రెడ్ చేస్తే వాళ్ళ పరమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ చట్టపరమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను బైసం. వంశీ గారు. యా రైట్. థ్యాంక్ యూ అండి నందారెడ్డి గారు. వెంకట్ గారు, మొత్తంగా చూస్తున్నాం రకరకాల విమర్శలు, ప్రతి విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. సోషల్ మీడియా అవసరమే, కానీ మంచికి వినియోగిస్తే ఓకే. కానీ మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాకు సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు తీసుకురావాలి. ఆ ఆంక్షలు ఇప్పుడు వచ్చే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. కానీ మనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలో మార్పు రావాలి, సామాజికంగా మార్పు రావాలి, మేధావుల నుంచి కొంత ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి, విద్యార్థి దశలో మార్పు వచ్చే ప్రయత్నం చేయాలి. ఒక రకంగా నేను ఇప్పుడు ఒక ఆర్టికల్, నేను రీసెంట్గా చదివిన ఆర్టికల్లో చూస్తే, ఒక విద్యార్థి కావచ్చు, ఒక సగటు యువకుడు కావచ్చు, భారత యువకులు ఎక్కువగా సోషల్ మీడియాలో టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్న వాళ్ళ జాబితాలో మన దేశం కూడా ఉండటం ఒక రకంగా చింతించాల్సిన అంశమే. మంచికి ఇంతకుముందు నందారెడ్డి గారు చెప్పినట్టుగా, లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా చదువుకో, లేదంటే ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఉపయోగిస్తే బాధ లేదు. కానీ రీల్స్ అని రకరకాలుగా టైం స్పెండ్ చేస్తున్నారు. ఆ సోషల్ మీడియా ముసుగులోని టైం అంతా, వాల్యుబుల్ టైం అంతా పోతున్న పరిస్థితి. సో ఎటువంటి మార్పులు రావాలంటారు? రాజకీయ పార్టీల పరంగా కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తారు సార్? మీకు వంశీ గారు, ప్యానెల్ పెద్దలకు నమస్కారం. కత్తిని కూరగాయలు కోయడానికైనా ఉపయోగించుకోవచ్చు, లేకపోతే పీకలు కోయడానికైనా ఉపయోగించు, అది మనం వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యంలో మీడియా యొక్క పాత్ర ఏంటనేది మనం మాట్లాడదు, ఎందుకంటే అందరు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. డెమోక్రసీలో 4th ఎస్టేట్ లో భాగంగా క్వశ్చన్ చేసే అధికారాన్ని, క్వశ్చన్ చేసే అంశాన్ని